I don't know how to serve, I don't know. But alaantadi somewhere deep down, like this kind of quotes of warm good, fond good, and alage Abdul Kalam garu cheppindi, small aim is a crime, especially for school. Have a great time. చిన్న చిత్తగా ఆశలు పెట్టుకోవాలి. వెళ్తే చంద్ర మన మంగళయానంలో మనం వెళ్ళి మనకి మనిషిని రోదశీలోకి పంపించాలి, లేదంటే చంద్రమండలంలో దిగాలి. చిన్న చిత్తగా ఎయిమ్స్ అన్నమాట. నాకు కూడా కోరిక ఏముంటుందంటే నాకు డబ్బులు సంపాదించాలని, పేరు సంపాదించాలని, నా దేశం నెంబర్ వన్గా ఉండాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ 2014లో న్యూయార్క్ టైమ్స్ రిడిక్యూల్డ్ ఇండియన్ స్పేస్ ఎఫర్ట్స్. అలాంటి వాళ్ళు ఈ రోజు వచ్చి ఇండియన్ మనకి ఇంటర్నేషనల్ స్పేస్ దీనికి ISRO has achieved number of significant milestones, including it has launched more satellites than under any previous government. In 2022-23, alone ISRO launched 52 satellites, which is a record in itself. ISRO has also undertaken more complex missions in recent years, such as Chandrayaan to Lunar mission, the Mars Orbiter mission, the Gaganyaan human spaceflight mission. Gaganyaan is a dream for all of them. భారతీయుని అంతరిక్షంలో పంపించడం, అది కూడా మన షార్ట్ దగ్గర నుంచి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి చాలా త్రికరణ శుద్ధిగా మా వంతు కృషి వేశారు. శాస్త్రవేత్తలు ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు ఎదుర్కొని కొట్టి మరి చూపించారు. 104 శాటిలైట్లు, 108 శాటిలైట్లు ఒకే రోజున లాంచ్ చేసి మన సత్తా చూపించారు. భారత్ సైంటిస్ట్. So I'm glad, sir. India was one point of time it was an elite space club. We are away from elite space club, and now our Atmanirbhar Bharat, under the exemplary leadership of Honorable PM Shri Narendra Modi ji, we could become a part of the elite space club alongside being indigenous and also making significant advancements in space research as well as development. The journey for the success ఇవన్నీ నాకు ఆలోచిస్తే ఇందాక రాజరాజు గారితో మాట్లాడుతుంటే మేము చాలా మంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు, ఎక్కడో మారుమూలలో ఉన్నాం, ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్. వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వి ట్రై టు వి ట్రై టు ఇన్కల్కేట్ ద సైంటిఫిక్ టెంపర్మెంట్. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. సగటు భారతీయుడు, సగటు ఒక మధ్యతర దిగువ మధ్యతర డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువల మటుకు చాలా ఆకాశాలతో విలువలు. ఆయన అడిగా నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి, నేను కోరుకున్న ఇక్కడికి రావాలి అంటే, నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, 2 పర్యావరణాన్ని ప్రేమించేవాడు. మేము కూడా ఈ 40,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు 3 అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచాలి. నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంది కూడా నాకు అనిపించింది. ఎంత చిక్కగా ఉన్నాయి చెట్లు, ఇన్ని రకాల చెట్లు, ద బయోడైవర్సిటీ. వీ హ్యావ్ టు టేక్ a lot of lessons from Shah. We have to take a lot of it. ఆయన అన్నది ఏంటంటే, మనకి అడ్వాన్స్మెంట్ అండ్ సైంటిఫిక్ మనకి అచీవ్మెంట్, development and ecological balance can go hand in hand. It can be done. So, రెండు కలిసి ఉండొచ్చు అనేది ఈ మన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తెలియజేస్తారు. చాలా మంది సార్, I don't know how far you know that a lot of people take inspiration from ISRO about your achievements, about your tenacity, about your resilience. Amidst many failures, you always came back. You emerged up.
Imagine when జపాన్ చెప్పులు వేసుకుని చెప్తాను చెప్తాను ఇది ఏదైనా చెప్పు కానీ కూర్చే మట్టుకు హిందుస్థానీ భారతీయ ఐదారు తమిళ్లో మాట్లాడలేదు నువ్వు తమిళ్లో మాట్లాడుతా తమిళ్ తెలియదు ఎప్పుడు చాలా ఎప్పుడు తమిళ ప్రాంతంలో తమిళ్లో మాట్లాడలేదు బ్యూటీ ఆఫ్ ఈ సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరి షాన్ విశ్వ రైట్ ఫ్రమ్ కాశ్మీర్ కేరళ కన్యాకుమారి అలాగే మనకి కామాఖ్య ద్వారకా అన్ని భాషలు అన్ని రాష్ట్రాలు అందరు కలిస్తేనే దట్స్ వాట్ మేక్ ఇస్రో ద గ్రేటెస్ట్ స్పేస్ ఆర్గనైజేషన్ the cultural integrity of this nation has reflected in ISRO. ISRO is not just about scientific advancement. It is also about integrity of the nation. Depending on a partial nature, maybe you might be Muslim, you might be Hindu, you might be Christian, no matter which religion you belong to. But your work for the nation, that's what ISRO stood for, that's what Shah stood for, that's what Science and Space Center stood for, under the leadership of Rajarajan and other distinguished